బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న పెట్రోల్ డీజిల్, ఇవాళ గ్యాస్. ఫిలిం నగర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి షేక్పేట్ దగ్గర గ్యాస్ ఏజెన్సీల నుంచి బయటకు వస్తున్నటువంటి ఒక ఆటోలో మరి అక్కడటువంటి స్థానికులు వితౌట్గా యుద్ధ నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడము, ఆ తర్వాత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు క్లియర్గా చెప్పడము, కొంత ఒక సిలిండర్ నుంచి మరొక సిలిండర్ బుక్ చేసుకోవాలంటే మినిమం 25 రోజుల గ్యాప్ ఉండాలంటూ, వ్యవధి ఉండాలంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి మనకు కనిపించాం. అయితే ప్రజలు మాత్రం క్యూ లైన్లో నిలబడుతున్నారు, గ్యాస్ ఏజెన్సీల దగ్గరికి వెళ్తున్నారు. ఒక 2-3 రోజుల నుంచి మేము తిరుగుతున్నాము. గతంలో బుక్ చేసుకున్నటువంటి మరుసటి రోజే గ్యాస్ మా ఇంటికి డెలివరీ వచ్చేది, కానీ బుక్ చేసుకొని వారమైనా 15 రోజులైనా గ్యాస్ సిలిండర్ డెలివరీ అవ్వట్లేదంటూ కొంత వాళ్ళ ఆవేదనని ఆవేశంగా మారుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఫిలిం నగర్ పిఎస్ పరిధిలోని షేక్పేటకు సంబంధించిన ఒక చౌరస్తాలో గ్యాస్ ఏజెన్సీ గోదాంలో నుంచి ఆటో బయటకు వస్తూ ఉంది. ఆటో బయటకు వస్తున్నటువంటి తరుణంలో అక్కడనే ఉన్నటువంటి స్థానికులు గ్యాస్ బుక్ చేసి ఇన్ని రోజులు అయినప్పటికీ మా గ్యాస్ ఇవ్వకుండా ఆటో మాత్రం గ్యాస్ వేసుకొని బయటకు వెళ్తున్నటువంటి కోపంలో భాగంగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఎవరికి వాళ్ళు అందిన కాడికి గ్యాస్ సిలిండర్లు తీసుకొని పరిగెత్తే ప్రయత్నం చేశారు. అది గమనించినటువంటి గ్యాస్ ఏజెన్సీ ఎవరైతే సిబ్బంది ఉంటారో వాళ్ళందరినీ పట్టుకొని ఆ గ్యాస్ని రికవర్ చేసుకొని మళ్ళీ గోదాంలో పెట్టినటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారుతుంది. భారతదేశంలో ప్రధానంగా తెలంగాణలో చాలా ఓపికగా క్యూ లైన్లో నిలబడి మరి ఏదైనా కొనుగోలు చేయాలంటే, గతంలో మనం యూరియా కొనుగోలు అయినా, లేకపోతే ఈ మధ్య ఏదైతే గ్యాస్ సిలిండర్లు అయినా, లేకపోతే ఇంకోటి ఏదైనా క్యూ లైన్ని మెయింటైన్ చేస్తారు. చాలా ఓపికగా, చాలా పద్ధతిగా మరి తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తారు. కానీ రోజు రోజుకి జనాలకి మాత్రం కొంత ఓపిక నశిస్తోంది. భయాందోళనతోటి ప్యానిక్ అవుతున్నారు. మనం చూసాం బంగ్లాదేశో, లేకపోతే బలూచిస్తానో, లేకపోతే ఇతర కొన్ని దేశాలలో ఆర్థికంగా వాళ్ళు కష్టాలు ఉన్నటువంటి టైంలో ఫుడ్ దొరకక, లేకపోతే వాళ్ళకి అవసరానికి నిత్యావసర సరుకులు దొరకక ఒకరి మీద ఒకరు దాడులు చేసుకున్నటువంటి సందర్భం చూసాము. షాపుల్లో ఎగబడి మరి లాక్కొని తిన్నటువంటి సందర్భాలు, లాక్కొని ఇంటికి తీసుకెళ్ళినటువంటి పరిస్థితులు మనం చూసాం గతంలో. అంటే ఇతర దేశాలలో మరి ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు వచ్చి, ఎప్పుడైతే దేశం నష్టాల్లో ఉన్నప్పుడు మరి ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాలలో ప్రజలు తిరుగుబాటు చేసేటువంటి సందర్భాలు మనం చూసాం. శ్రీలంక లాంటి దేశాల్లో అక్కడ ప్రజలు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసిన సందర్భం చూసాం. బంగ్లాదేశ్ లాంటి దేశాల్లో ప్రజలు ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేసి అందిన కాడికి దోచుకెళ్ళినటువంటి సందర్భాలు మనం చూసాం. యాస్టీస్గా మన తెలంగాణకు సంబంధించి షేక్పేట్లో మరి ఈ సంఘటన కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణాన్ని ఇది క్రియేట్ చేస్తుంది. బట్ అధికారులు, ప్రభుత్వాలు ప్యానిక్ అవ్వద్దు, సిలిండర్లు ఉన్నాయి అని చెప్పినప్పటికీ కొంతమంది ప్రజలు మాత్రం అత్యుత్సాహంతో సిలిండర్లు కావాలన్నటువంటి నేపథ్యంలో ఒక గ్యాస్ ఆల్రెడీ ఇంట్లో స్టోరేజ్ ఉండగానే మరొక గ్యాస్ సిలిండర్ని బుక్ చేసి మరి వాళ్ళు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి జస్ట్ ప్యానిక్ అవ్వడం, భవిష్యత్తులో దొరుకుతుందో లేదో అనే ఒక భయాందోళన వారిలో క్రియేట్ అవ్వడమే మరి ఈ రకమైనటువంటి గ్యాస్ సిలిండర్ల చోరీకి, లూటీకి దారి తీస్తుందని ఒక చర్చ, విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యుద్ధ నేపథ్యంలో ప్రజల్లో భయాందోళన రోజు రోజుకు పెరుగుతుంది. నిన్న పెట్రోల్ డీజిల్, ఇవాళ గ్యాస్. ఫిలిం నగర్ పిఎస్ పరిధిలో ఉన్నటువంటి షేక్పేట్ దగ్గర గ్యాస్ ఏజెన్సీల నుంచి బయటకు వస్తున్నటువంటి ఒక ఆటోలో మరి అక్కడటువంటి స్థానికులు వితౌట్ పర్మిషన్ ఇష్టారాజ్యంగా సిలిండర్లను తీసుకెళ్తున్నటువంటి దృశ్యం తొలి వెలుగు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ప్రస్తుతం చర్చ జరుగుతుంది. సిలిండర్లను ఎత్తుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ప్రజలు ప్యానిక్ అవుతున్నారు, భయాందోళనకు గురవుతున్నారు అని ఒక